రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రీట్ వేసా తక ధిమ్ ధన ధన తదులే కలిపి తెల్లటిగా పెదవులే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. మరి రవి నీకు ఈ రోజు ఇంకొక సర్ప్రైజ్ ఉండబోతుంది. ఇంకో సర్ప్రైజ్ ఫస్ట్ ముగ్గురు కామెడీ కింగ్స్ ఎవరో చెప్పు, దాని తర్వాత సర్ప్రైజ్. ఈ రోజు మన సెట్ లోకి మహేష్ బాబు రాబోతున్నాడు. దాని తర్వాత వెంకటేష్ బాబు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత ప్రభాస్. నమ్మండి నిజంగానే పటాస్ కి మహేష్ బాబు రాబోతున్నాడు. పటాస్ కి వాళ్ళు ఎందుకు వస్తారు? స్టాండప్ చేయడానికి. చెప్పించి కొడతారు. జోక్ అనుకుంటున్నావు కదా, మరి నేను కామెడీ చేస్తాను అనుకున్నావు కదా. ఈ రోజు ముగ్గురు ఎవరో తెలుసా? Okay, let me call upon stage the crazy Lobo, Atura Prasad and Milky Mahesh. Silaco, sindega maye, silaco, egirota maye, sito kuso ye, begi bante petaye. అరే మహేష్ బాబు అనేసంటే అంత ఈజీగా వచ్చేస్తాడ్రా? ఒక బిల్డప్ ఉంటది, ఒక సెటప్ ఉంటది, ఒక గెటప్ ఉంటది, అన్ని ఉంటాయి. కొంచెం టైం తెలుసా రాము, మన షోకి మహేష్ బాబు గారు వస్తున్నారు. నేను కూడా నమ్మలేదు, కానీ ఎంట్రీ ఇచ్చేసింది. అదే కాదు, మీ ఇద్దరితో పాటు సోఫాలో కూడా కూర్చోబోతున్నారు. ఏ సెలబ్రిటీ వచ్చినా స్పెషల్ సోఫా నేను మహేష్ బాబు గారు ఇక్కడ కూర్చోవాలి. ఆయన వస్తారు, రెడీ అవుతున్నారు. మనం మాత్రం అంత లోపల పంచ్ పటాకా స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ సినిమాలో ట్రెండ్ సెట్ చేసే డైలాగ్స్ ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తాను. నా కడుపులో పుట్టపోయే బిడ్డకి కారణం నువ్వే. ట్రెండ్ సెట్ చేసే డైలాగ్. నువ్వు ఆ ఊరికి రావాలంటే స్కెచ్ చేసుకొని రావాలి, నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొస్తా. నాకు 2 దోశలు తెప్పు. రైట్. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు, సింహం ముందు కాదు. సూపర్. నెక్స్ట్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అదొక్కటే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎట్లా గీసుకుంటావు? ఎట్లా? నెక్స్ట్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎందుకు? ఏం రోగం? నెక్స్ట్. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. అవునా? ఏడా న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నావా? నెక్స్ట్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఎందుకు అడ్డంగా, నిలువుగా కూడా నరకచ్చు కదా. వెరీ గుడ్. నెక్స్ట్. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. నెక్స్ట్. పూజా, నీ బాడీ లాంగ్వేజ్ తో నువ్వు ఏదో వైలెంట్ డైలాగ్ చెప్తావని నాకు అనిపిస్తుంది. దద్దరిల్లిపోవాలి, స్టేజ్ ఊగాలి ఇట్లా. రెడీ. A relation should be like a fish and water, but not be like a fish and fisherman. ఇంకా స్టేజ్ ఊగుతుంది. ఈ మాకు ఆస్కార్ అవార్డు అన్న. వెరీ గుడ్. నెక్స్ట్. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎలా మారుతుంది? బ్లడీ ఫూల్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, లేకుంటే ఇక్కడి నుంచి తల తీసుకొని వెళ్ళేవాడిని. రెడీ. హాయ్ అన్నయ్య, దిస్ ఇస్ దానా. చెప్పు చెల్లెమ్మా. ఒకవైపే చూడాలనుకోకు. అమ్మా అన్నయ్య అని చెప్పి అలా తుస్తున్నావు ఎంతమ్మా? ఒక్కసారి కబడితే నా మాట నేనే వినను.
నాకు నచ్చేవి రెండే రెండు, ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఆ మొహంలో ఏదో నవ్వు చూడు. అబ్బా యా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అదే. రాంప్రసాద్ నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది, కానీ క్యాలిక్యులేటర్ తెచ్చుకోలేదు. మిస్టర్ రోబో. శ్రీముఖి నీకోసం గల్లీలు తిరిగా శ్రీముఖి, బట్టలు చింపుకుంటా తిననికి గతి లేదు. ప్లీజ్ శ్రీముఖి నా ప్రేమని ఎస్ చెప్పుకో శ్రీముఖి. శ్రీముఖి నీ పేరు రాసుకున్నాడు ఇక్కడ. ఇది అతుకు పెట్టుకో. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. ఉతకలేదురా బాబా, కాస్ట్యూమ్ లేదు, రెంట్కి తెచ్చుకోరు. వాసన వస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఎలాంటి విషయాల్లో కాలేజ్ లో ఫ్రెండ్స్ హెల్ప్ అడుగుతాం? లవ్ లెటర్ రాయాలన్నప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్. నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను రాసి పెడతాను. ఒక లవ్ లెటర్ చెప్పు. ఎవరికి? డియర్ తమన్నా. డియర్ తమన్. అది వచ్చినట్టే. నెక్స్ట్ క్లాస్ జరుగుతుంటే పక్కన అమ్మాయిని వెనక అబ్బాయి చూస్తున్నాడా లేదా అని హెల్ప్ పడుతుంది. రాంప్రసాద్ చూస్తున్నాడా నన్ను? వాడు నీ వైపు చూస్తున్నా, నీ ముఖం చూడట్లేదు. చూడట్లేదా? చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా. కానీ దొంగ చూపులు చిన్నప్పుడు దొంగతనం చేస్తుండేమో ఇది. లవర్తో లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు హెల్ప్ పడతా ఫ్రెండ్. కాలేజ్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో పర్మిషన్ కోసం ఫ్రెండ్స్ ని హెల్ప్ అడుగు. సూపర్. ప్రతి అమ్మాయి అంతే. అబ్బాయిలు అనుకో నాన్న ఆడు పిలిచాడు ఈడు పిలిచని చెప్పేసి, పాప అమ్మాయిలకి ఏం చెప్పాలి తెలియకపోతే ఫస్ట్ పక్కన అమ్మాయి తోసేస్తారు. తోసి నా ఫోన్ చేయి, ఇంట్లో డాడీ ఉన్నారు అసైన్మెంట్ కోసం చెప్పగానే తినకన్నా పెద్ద ట్రావిడ. నెక్స్ట్ పార్టీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ సాయంతో పేరెంట్స్ ఫోన్ చేయించి ఏదో ఒక అబద్ధం చెప్పిస్తాం. రాత్రి లవర్ సెట్ అయ్యాక ఫ్రెండ్ ని వాడు రూమ్ సెట్ చేయమని హెల్ప్ అడుగుతాను. సూపర్ డార్లింగ్. ఇప్పుడు ఒక చిన్న ఏనుగు వస్తుంది, దాని తర్వాత పెద్ద ఏనుగు వస్తుంది, దాని తర్వాత ఎవరు వస్తారు? అడవి పంది వస్తుంది, లోబో. అర్థమైపోయింది మీ అందరికీ. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ లోబో. ఓకే సో వెల్కమ్ బ్యాక్, దిస్ ఇస్ మీ. మన షోకి మహేష్ బాబు వస్తున్నాడు, కొంచెం మంచి చెయ్యి. మిల్కీ మహేష్ అయితే నేను మంచిగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చూస్తున్నారు కదా మన రాష్ట్రంలో, మన ఇండియా కానీ కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్లా ఉంది పరిస్థితి. ఎట్లున్నదంటే ఎవరు ఎక్కడో తాగి అనుకుంటున్నారు, ఎవరు ఎక్కడో పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. గాలి ఎటు పోతుందో అటు వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎండ దెబ్బ. ఆ ఎండ దెబ్బలా ఒక ఆంటీ బ్యాంక్ పోతుంది. బ్యాంక్ పోయి బ్యాంక్ మేనేజర్ని కలుస్తుంది. హలో సార్ నమస్తే, బాగున్నారా? ఏంటమ్మా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సార్ నేను బాగున్నా. అచ్చా సార్ ఏం లేదు, నాకు చెక్ బుక్ కావాలి, ఎందుకంటే చెక్ బుక్ తీసుకుంటే ఎండాకాలం నడుస్తుంది కదా, ఈఎంఐలా ఒక ఏసీ కొనుక్కుంటా. తప్పకుండా అని బ్యాంక్ మేనేజర్ సిస్టంలో చూస్తాడు. చూస్తే బ్యాలెన్స్ ఎంత అని చూస్తాడు. ఇట్లా చూసి ఓకే ఇట్లా చూస్తాడు. చూసి కాదు నాన్న, ఐఎమ్ సారీ, నేను నీకు చెక్ బుక్ ఇవ్వలేను. అరే ఏం సార్ ఎందుకు ఇవ్వలేవు? పాత కస్టమర్ని కదా, చెక్ బుక్ ఇవ్వాలి. నువ్వు ఇయ్యనన్నా కాదనే. ఎందుకు సార్? పాత కస్టమర్ కదా, నాకు సిగ్గు లేదా? నీ అకౌంట్ లో 80 పైసలు పెట్టుకొని చెక్ బుక్ అడుగుతున్నావు. ఆమెను ఒక అత్తమ్మ ఒక కోడలు, సో ఇద్దరు ఉంటారు. అత్తమ్మ నీ డిమాండ్ ఏమేమి ఉన్నాయి, నీకు ఎటువంటి కోడలు కావాలి అని ముంగటోళ్ళు అడుగుతారు.
అత్తమ్మ డిమాండ్ ఏంటి అంటే అత్తమ్మ చెప్తుంది నాకు నా కోడలు ఎట్లుండాలంటే తెల్లగా ఉండాలి, ఆ హైట్ ఉండాలి, మస్తు ఉండాలి, కస్సు ఉండాలి, ఇంట్లో పని చెప్పిన మాట వినాలి, అండ్ వచ్చేటప్పుడు కోట్ల సామాన్లు పట్టుకొని రావాలి అని అత్తమ్మ చెప్తుంది డిమాండ్. ఇదే క్వశ్చన్ పోయి అమ్మాయిని అడిగినాం, నీ డిమాండ్ ఏందమ్మా చెప్పు అంటే నా డిమాండ్ సింపుల్, అత్తమ్మనే ఉండద్దు అని చెప్పు. అక్కడ వెళ్ళి ఒక్క ఎలిఫెంట్ ఉంటది. ఒక ఎలిఫెంట్ ఉంటది. ఎలిఫెంట్ ఏమో బోయిన్పల్లి పోతుంది నడుచుకుంటా, టుకుం 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 టుకుం, కాలు నొప్పి అయింది. ఆటోతో మాట్లాడింది ఎలిఫెంట్, ఏం వస్తావు బోయిన్పల్లి, 1000 రూపాయలు అంటాడు ఆటోడు. సరే అని ఆటోలో దూరి కూర్చుంటది ఎలిఫెంట్. సడన్ గా ఎలిఫెంట్ కి ఫోన్ వస్తుంది. ఎలిఫెంట్ ఆటోలో నుంచి దిగిపోతుంది, టుకుం 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 నడుస్తుంది. సడన్ గా ఎలిఫెంట్ కి బాత్రూమ్ వస్తుంది. టాబ్లెట్ కూడా తీసుకోదు ఆ ఎలిఫెంట్, మోషన్ ఆగిపోతుంది. ఎట్లా చెప్పండి? ప్లాస్టర్ పెట్టుకుంది. ప్లాస్టర్ పెట్టుకుంటా చెప్పు. దాని లిమిట్ అయిపోతుంది. ఏంది రీఛార్జ్ అది లిమిట్ అయిపోయి అర్జెంట్ గా మోషన్ వచ్చేసింది, ఆగిపోయింది వితౌట్ టాబ్లెట్. ఎట్లా ఆగింది? ఆ ఎలిఫెంట్ ప్లాస్టిక్ ది కాదు, ఎలిఫెంట్ అబద్ధం చెప్పింది. ఎందుకమ్మా నన్ను చంపే పీడవ. సరే లోపో, ఇట్లా కాదు మేము అందరం చెప్పలేము, నీవి జీనియస్ క్వశ్చన్లు అసలే నువ్వే చెప్పేసాయి. ఓకే, మీరందరూ ఓడిపోయారా? నువ్వు ఓడిపోయినా? యాక్చువల్లీ ఆ వితౌట్ టాబ్లెట్ ఎలిఫెంట్ కి మోషన్ ఎందుకు ఆగిపోయిందంటే అది పోయి ఒక కాల్ గ్రెనెట్ రాయి మీద పెట్టింది, గ్రెనెట్ రాయి మీద. సో ఫ్రెండ్స్, గ్రెనెట్ రాయి మీద అర్జెంట్ వస్తే కాళ్ళైనా చేతైనా పెడితే ఎక్కడ సామాన్లు అక్కడ గట్టిగా ఆగిపోతాయి, మ్యాగ్నెట్ లెక్క. ఓకే, మరి మాకు క్రేజీ లోపకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీరు సినిమా రిలీజ్ అయ్యి సినిమాకి వెళ్ళారు అండ్ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో సెకండరీ, మీ రియాక్షన్ అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు యాక్ట్ చేసి చూపించాలి. యాక్షన్. హలో సార్, హలో. సినిమా ఎలా ఉంది? సినిమా గాలిలో ధారని వలిగింది, అందులో హీరోయిన్ ఎక్దమ్ ఉన్నది, జబర్దస్త్ ఉండే. సినిమాలో డైలాగ్స్ పంచింగ్ కేక, మా స్టార్ అల్లు అర్జున్, ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ అన్నా. ఒక్క నిమిషం లోబో గారు, ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు, థియేటర్ క్లోజ్ ఉంది, మీరు ఎందుకే ఇప్పుడే వెళ్ళే చెప్పారు? ఎక్సైట్మెంట్ అండి, పిచ్చితనం. సినిమా చూసి రండి, అడుగుతాను మళ్ళీ. ఎలా ఉందండి సినిమా? సినిమా సాలిడే, హీరో డైలాగులు అయితే పిచ్చి, హీరోయిన్ ఎట్లున్నదంటే సినిమా పేరు చెప్పండి. సినిమా పేరు పటా అగ్ని. అది స్క్రీన్ 2 లో నడుస్తుంది, మీరు స్క్రీన్ 1 నుంచి వచ్చారు కదా బయటికి. కమాన్, ఎలా ఉందండి సినిమా? సినిమా ఫ్లాప్, సినిమా డిజాస్టర్, సినిమా పోయింది, హీరోయిన్ ని పట్టుకోవాలి. సమ్మర్ లో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటి అంటూ ఒక డొక్కు ఆటో వేసుకొని వచ్చేస్తున్నాడు దివాననాలి ఆటో రామ్ ప్రసాద్. మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లల, అచ్చ తెలుగు ఆడపిల్లల, కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం, బైకు లేని ఎవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే సమ్మర్ అండి. సో ఈ సమ్మర్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. సో బాడీలో బాగా డిహైడ్రేషన్ వచ్చేసి మనకి బాగా కళ్ళు తిరుగుతుంటాయి, ఎక్కువగా ఎండలు ఎక్కువ తిరుగుతాం వల్ల. సో ఇలా కళ్ళు తిరిగినప్పుడు మనం ఏం చేయాలంటే కళ్ళు తిరిగి పడిపోవాలి. యాక్చువల్గా మనకి సమ్మర్ లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెయిన్ గా స్వెట్టింగ్ అండి. సో స్వెట్టింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కదండి. మన రవికి సాదా అందకుండా రవికి చాలా ఎక్కువ స్వెట్ వస్తుందండి. సో వాళ్ళ ఇంట్లో జనరల్ గా ఇంట్లో సాల్ట్ వాటర్ అండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటది సాల్ట్ ఎందుకు వాటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వెళ్ళా గ్లాస్ తో వాటర్ ఇచ్చాడు, ఆడు కొంచెం తాగి నాకు కొంచెం ఇచ్చాడు, ఏట్రైనా సాల్ట్ కూడా చెప్పి మొత్తం ఆడు చెమటంతా కలిపి అలా గ్లాస్ లోకి వెళ్ళిపోతుంది. అదంటే తర్వాత కూరలో కూడా సాల్ట్ వేయటండి. అట్లీస్ట్ అయినా చెమట అంతే, అది అలా కూర్చొని కంచెలు ఆనబెట్టుకుని భోజనం చేస్తుంటాడు, ఇలాగా అలా పడిపోతుంటాడు అంతే. అమ్మా ఏంటమ్మా కొంచెం సాల్ట్ ఎక్కువైంది, లేదా నీకే కొంచెం చెమట ఎక్కువైంది అలా అమ్మంటుంటారండి. సో సమ్మర్ లో మనకి స్వెట్టింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మనం చూపిద్దామండి. వెంకీ నా ఫ్రెండ్ గా వస్తున్నాడండి.
అరే వెంకీ బా ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను రా, ఇప్పుడే కొత్త డ్రెస్ కొనుక్కున్నాను. బర్త్డే రోజు ఏంట్రా మనకు చెప్పవేంట్రా నువ్వు అసలు పార్టీ రోజు? అవునరా. ఏంటి ఏం చూస్తున్నారా? ఏం లేదు, అక్కడ తడి అంత. అవునా, ఎక్కడ కొన్నారా ప్యాంటు? బా చాలా బాగుందిరా. అవునరా, బాగుందని కొన్నాను. అవునా, ఇంటికి వచ్చా లేవేంటి నువ్వు? ఎక్కడ? ఇంటికి అక్కడికి వచ్చాను. ఇంటికి వస్తే అప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాను రా. చెప్పడం తెలీదా నీకు? చెప్పాలి కదా నువ్వు. ఇన్ని రోజులు చూస్తాను జరిగేసి. అరే రామప్రసాద్, వెంకీ చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చాడు, తినిపిరా ఏమన్నా? రవి వెంకీ కూర్చోరా. గోరుముద్దలు పెట్టు. గోరుముద్దలు కాదు, అరే అమ్మ బిర్యానీ చేసిందా, పట్టుకొస్తా ఒక నిమిషం. బిర్యానీ ఎన్ని రోజులైందో తిని. బిర్యానీ రా. ఇది నీ బర్త్డే కదా, నేనే తినిపిస్తాను నీకు, ఓకేనా? నిజం చెప్పరా, మనం ఎంత మంచి ఫ్రెండ్స్ రా. మనం చాలా మంచి ఫ్రెండ్స్ కదా, కానీ నువ్వు ఫ్రెండ్స్ కు ద్రోహం చేస్తున్నావురా. నాతో పాటు లోబ కూడా మన ఫ్రెండే కదరా. అంతకన్నా ముందు రవి నా ఫ్రెండే కదరా. వాళ్ళు తినకుండా ఎప్పుడైనా తిన్నానారా? ఈ ఒక్కరోజు నువ్వు తినరా. తినేసాడండి మొత్తం. తినేసిన తర్వాత అరే ఏమనుకోద్దు, సమ్మర్ కదా, ఇంట్లో నీళ్ళు లేవు, ఓకేనా? మరి ఎలా చెయ్యి. మన రవి లాంటి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రవి క్యారెక్టర్ ఇంట్లో చేసి చూపిస్తానండి. రవి ఇంట్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ అండి. ఇంటికి వచ్చాడు, ఉదయం లేచి మళ్ళీ గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకున్నాడు. మళ్ళీ అదే గ్లాస్ తో రెడీ చేసుకొని నెక్స్ట్ మొహం కొడుకోవడం. అబ్బా దరిద్రం ఉంది. ఒకే గ్లాస్ వాటర్. రవి వాటర్ చాలా పొదుపు చేస్తున్నాడు. పాపం వాటర్ వల్ల ఇంపార్టెన్స్ తెలిసి టాయిలెట్ కూడా వెళ్ళడం మానేశాడు మనడు. మరి మా రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మూవీస్ లో హీరోయిన్ ఎంట్రీస్ ఎలా ఉంటాయో. సో హీరోయిన్ మా వెంకీ అండి. మన తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ తెలుసు కదండి, కీర్తి రెడ్డి. హీరో యాక్సెస్ ఎప్పుడు తెలుసు కదండి, ఇంట్లో తిడతారు, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాడు. అప్పుడే దీపావళి కాదండి ఆ రోజు, దీపావళి కాకపోయినా దసరా సుంచిపిడి వెలిగించుకుంటది హీరోయిన్. అదంటే సరదా, ఆవిడ తెలియదు. హీరో అప్పుడే అలా మంత్ తాగేసి స్టఫ్ కోసం అలా వెయిట్ చేస్తున్నాడు, ఎవరు దొరికి తినేద్దామని. సో అప్పుడే అలా చూస్తున్నాడు. అమ్మ పట్టిన పడుకు పారిపోతున్నాడు హీరో. మంత డబ్బులు కదా హీరోకి, అంత పేద హీరో. పిచ్చాడు. ఆ పట్టెలు నిజం అనుకున్నా, ఇనుప పట్టెలు అంటే తెలీదు. సో హీరో లోపల నుంచి పట్టుకోవాలని హీరోయిన్ అటు నుంచి వస్తుందండి. కండక్టర్ రైలు ఆపు. మన రాయందో సినిమా తెలుసు కదండి, దాంట్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ పువ్వుల మధ్యలోంచి పళ్ళ మధ్య అప్పుడే హీరోయిన్ స్నానం చేస్తుంటదండి. స్టార్టింగ్ హీరో చూసాడండి, పాదాలు చూస్తున్నాడు, పాదాలు ఒకటి కనిపిస్తున్నాయి. మళ్ళీ మధ్యలో ఏదో అడ్డు వచ్చింది, అలా చూస్తే నడుము కనిపించింది. అంతే, ఇంకా తట్టుకోలేక ఇలా తిరిగి చూశాడు. నేను చెప్పాను పటాస్ లో ఈ రోజు మహేష్ బాబు గారు రాబోతున్నారు. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ది మిల్కీ మహేష్. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక బాబు 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 పక్కకు తప్పుకో, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు కాదు, శ్రీముఖి. మహేష్ బాబు అసిస్టెంట్ వచ్చాడు. ఓకే, మహేష్ బాబు ఎక్కడ? ఏమన్నా రవన్నా డిసప్పాయింట్ అయినవా? మహేష్ బాబు అన్నది. మిల్కీ మిల్కీ అంటే అబ్బో అమ్మో నువ్వా మిల్కీ? లేదా నిజంగానే సూపర్ స్టార్ అవసరం లేదు. మన పటా స్టేజ్ మీదకి వచ్చాడు, ఫస్ట్ టైం వచ్చాడు, కామెడీ చేస్తాడు, ఇప్పటి నుంచి సూపర్ స్టార్ అవుతాడు. చూడు. హలో, హాయ్, నమస్తే. నా పేరు మహేష్ బాబు. కానీ ఎక్కడ పోయినా మహేష్ బాబు అంటే ఇట్లా వస్తున్నారు. కాబట్టి నా ఇనిషియల్ ముందు పెట్టుకొని మహేష్ విటా అని మార్చుకున్నా. ఈ రోజు మీ దగ్గరికి నా కలర్ గురించి మాట్లాడదామని వచ్చా. ఎందుకంటే ఇండియన్ సైకాలజీ ప్రకారం ఒకటి ఉంది,
మనిషి అందాన్ని కలర్ లో కొలుస్తారు, మనిషి నాలెడ్జ్ ని ఇంగ్లీష్ లో కొలుస్తారు. కలర్ అంటే వాడు తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్లు, బాగా ఇంగ్లీష్ మాట్లాడితే వాడికి నాలెడ్జ్ ఉన్నట్లు. యాక్చువల్ గా ఇది ఎప్పుడు జరిగిందంటే చిన్నప్పుడు ఒకసారి జూకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఇన్ని చాక్లెట్లు పట్టుకోవచ్చు, నా దగ్గర ఉన్నది 2 అయిపోయినాయి. వాడు ఇన్ని చాక్లెట్లు పెట్టుకొని అరే ఒక చాక్లెట్ ఇరా, అరే ఒక చాక్లెట్ ఇరా, నా కోపం వచ్చింది. ఎక్కడికో పోయి డల్లు కూర్చుంటే పక్కన ఒక వచ్చి పిలుస్తుంది, టక్కన ఇటు చూసేసరికి ఒక చింపాంజీ, నాకేమో కింద కాలు షేకింగ్. చింపాంజీ ఏం చేసింది తెలుసా, చెయ్యేసి చాక్లెట్ అనేది ఇచ్చి నాకు ఇచ్చింది. నాకు అర్థం కాలే, కిందేమో కాలు షేకింగ్, పైన ఏమో చాక్లెట్. చూస్తే చుట్టుపక్కలంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా సార్ని అడిగా, సార్ ఏం సార్ అంటే, నీది దాన్ని ఒకటే జాతిరా. నాకు ఒక 20 ఏళ్ళు వచ్చాయి. మా నాన్న ఏం చేసిందంటే, రే యాడ్నవరా అంటే, అల్ల డాడీ ఆ చెప్పు డాడీ, మీ నాన్నమ్మ చచ్చిపోతుంది కానీ నీకు 20 ఏళ్ళు దాటే అంట కదా, నువ్వు వచ్చి సైన్ చేయించుకొని ఆచి తీసేసుకో. అబ్బా పోయినా ఆత్రంగా అయినా మా నాన్నమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పోయేసి నానమ్మ కూర్చోండి. మెల్లగా నానమ్మ నానమ్మ లేమ్మా, నీకోసం ఎంత దూరం నుంచి వచ్చి ఏంది నువ్వు. మా నాన్న వచ్చిండు, చేయి చూసిండు, నా కొడుక చంపిండు కదా నా బట్ట. నెక్స్ట్ లవ్, చదువు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏదో మా నాన్నమ్మ ఆస్తే అది ఇది చేసి మొత్తానికి వచ్చేసింది. మంచి బైక్ పార్ష్గా పోయేసి ఒక అమ్మాయిని చూసిన. అమ్మాయిని చూసి అమ్మాయి ఇంటి ఎదురుగా ఒక టీ స్టాల్ ఉంది, టీ చేసిన కూర్చున్నా. ఫస్ట్ చూసింది వచ్చింది, వాళ్ళ నాన్న చూసిండు, అమ్మాయి అర్థం అయిపోయింది వానికి అనుకోని నేను సైలెంట్ గా. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాకేమంటే తడిచిపోతుంది, ఏమంటాడు వచ్చి చెవి పెట్టి బాబు 2 టీ ఇమ్మా అని. ఇంత కాదు ఒకడు కూర్చుంటే ఇట్లా అనుకుంటారు పనిచేసే వాళ్ళు అని చెప్పేసి ఫ్రెండ్స్ వేసుకోకపోయినా నెక్స్ట్ రోజు అమ్మాయి చూసి నవ్వింది. అబ్బా అర్థమైంది అనుకున్నా. 3 రోజులు స్టార్ట్ అయిపోయింది, అబ్బా అనుకున్నా. కట్ చేస్తే 4వ రోజు మా ఫ్రెండ్ అమ్మాయి ఇద్దరు బైక్ లో పోతాను. నెక్స్ట్ ఇది అయిపోయింది, సరే ఇట్లా కాదనేసి ఫేస్బుక్ పెట్టుకొని మంచి ఎడిటింగ్ చేసేసి, ఇప్పుడు ఇట్లున్నా కదా ఫేస్బుక్ లో రవెన్న లెక్క బాగా తెల్లగా ఫోటో పెట్టుకొని ఒక అమ్మాయిని పడేసిన. డైలాగ్ ఇన్ ద డార్క్ నైట్ అనేసి రెస్టారెంట్ తీసుకున్నా. క్యాండిల్ లైట్ లో డిన్నర్. అమ్మాయిని 8కి రమ్మన్నా, నేను 7 గంటలు పోయి కూర్చున్నా. 7 గంటలు పోయి కూర్చొని చూసా సర్ప్రైజ్ చేద్దామని. వచ్చింది నేను అబ్బా వచ్చింది సర్ప్రైజ్ నేను కింద దాక్కున్నా, లేదు అటు ఇటు తిరుగుతుంది, కొంచెం లేచి కూర్చున్నా. అరే బయటికి వెళ్ళిపోయింది, ఆడికి బయటికి పోయింది అనుకొని చెప్పి పోతే వేరే అంత పట్టుకొని మాట్లాడతాను. ఏంది నేను వాంత మాట్లాడతాను, నా కోసం వచ్చాను, నేను లోపలికి వచ్చా, నేను కూర్చో ఉన్నా కదా. లేదు నాకు చీకట్లో కనపడలేదు, నువ్వు లేవు అనుకుని విందగలేసుకున్నా. లవ్ అయిపోయింది. ఓకే వీళ్ళందరూ కాదు, మరదలు అయినేసామని ఫిక్స్ అయినా. మరదలు ఏం చెప్పిందంటే, బావా నేను వచ్చాడా, నాతో పాటు 4 ఫ్రెండ్స్ వచ్చాడారు, వచ్చేసి అనింది. ఓకే అని చెప్పేసి పోయేసి నీట్ గా స్టైల్ గా రెడీ అయ్యేసి డోర్ కొట్టి భావన నిరగ్గానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సూట్ కేసులు పెట్టి కూలీ ఆటో దగ్గర తీసుకొని పోన్నారు. అక్కడి నుంచి ఆటోలు తీసుకున్నాం, సిటీ బస్ లో పోతాం. కింద కూడా వచ్చేసి ఫోన్ లో సినిమా వస్తాడు పైరసీ. అరే ఏంద్ర ఇటు చూస్తున్నాడు, అది ఇది చూడగానే ఏదో ఒక టైం పాస్ లేదని చూస్తున్నా. వాడికి మంచి కామెడీ సీన్ వచ్చింది. ఏం రచ్చ తిరుగుతాండావు అన్నా, ప్లీజ్ అన్నా మొన్ననే కొన్నా కొట్టేయొద్దన్నా. నెక్స్ట్ ఇదంతా కాదు, మరదలు వల్లే ఎవరు వల్లే సాఫ్ట్వేర్ చేసుకొని బాగా సెటిల్ అయిపోదామని చెప్పి డిసైడ్ అయినా. ఒక ఇంటర్వ్యూకి పోయినా. 10కి ఇంటర్వ్యూ అయితే 10:30కు నేను పరిగెత్తుకుంటా పోతే రెజ్యూమ్ నలిగిపోయింది. తీసి బాగా ఇట్లా పెట్టేసి నిలబడుకుంటే ఆడ 100 మంది ఉండరు. ఏంద్రా 100 మంది ఉన్నారంటే, అన్న పైన ఇంకా 200 మంది వెయిటింగ్. మరి అమ్మ సాఫ్ట్వేర్ కి ఇంత డిమాండ్ ఉందా, ఓకే అనేసి లాస్ట్ కు నాది వచ్చింది. రాగానే ఇంటర్వ్యూ చేస్తుంటాడు కదా హెచ్ఆర్, వాడు రూమ్ లో పోయేసి డోర్ తీసేసి మే కమింగ్ సార్ అన్న. అనగానే కరెంట్ బిల్ రేపు వచ్చి తీసుకోపో. ఓకే సూపర్. మరి మా మిల్కీ మహేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక నల్ల అబ్బాయి ఒక తెల్ల అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తాడు? నేను అనబడే నేను, నువ్వు అనబడే నిన్ను నా అని పిలవాలనుంది, నీకు ఓకేనా? మే శ్రీముఖి ఐ లవ్ యూ మ్యా. ఐ డోంట్ లవ్ యూ. ఏంటి పిచ్చా నీకు? ఏమైంది మ్యా? చూసావా ఈ బ్లాక్ ఎలా ఉందో అలా ఉన్నావు నువ్వు. నాకు ఇంగ్లీష్ డిక్షనరీలో నచ్చని ఒకే ఒక పదం బ్లాక్. అబ్బా బ్లాక్ బెర్రీ ఫోన్లు వాడతారు, ఐఫోన్ బ్లాక్ ఫోన్లు వాడతారు, కానీ బ్లాక్ వద్దు. నేను పింక్ వాడుతున్నాను. నలుపు నారాయణ మెచ్చు తెలుసా, ఎప్పుడైనా విన్నావా? వినలేదు. నలుపు ఇప్పుడు చెప్తా, నువ్వు నీట్గా రాసుకో. నా కలర్ ఏంది చెప్పు? నలుపు. వెంకటేశ్వర స్వామి కలర్ ఏంది? నలుపు. ఇప్పుడు నల్లగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పు? నువ్వు వెంకటేశ్వర స్వామి. స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి. స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి. నేను వెంకటేశ్వర స్వామి. కాలు ముక్కో.
అయినా నలుపు 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 అంటావు. ప్రపంచాన్ని మనం చూసే కళ్ళు నలుపు. అమెరికా ప్రెసిడెంట్ నలుపు. నీ కలర్ నా కాలు కింద ఉంటది, నా కలర్ నీ తల పైన ఉంటది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే నలుపు. ఎటో తెలుసా, మహాత్మా గాంధీ లండన్ లో ట్రైన్ ఎక్కితే నువ్వు నల్ల జాతి వాడని బయట తరిమేశాడు. అప్పుడు ఆయనకు మండి మనకు స్వాతంత్రం తెప్పించాడు. అంటే ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది? ఇదంతా కాదు, తెల్లుళ్ళ గురించి నాకేం తెలియదు కానీ ఐ లవ్ యూ టు మా నాన్నగారితో మాట్లాడితే సంబంధం ఓకే చేసుకుంది. మీ నాన్న కాదే, ఫస్ట్ నీ మొగుడిని అడుగు. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, ఇట్స్ లలిత. ఎలాంటి విషయాల్లో కాలేజీలో ఫ్రెండ్స్ హెల్ప్ అడుగుతాం? క్లాస్ జరుగుతుంటే పక్కన అమ్మాయిని వెనక అబ్బాయి చూస్తున్నాడా లేదా అని హెల్ప్ అడుగుతాం. చూసారు కదా మా క్రేజీ లోపో మా ఆటో రామ్ ప్రసాద్ తో పాటు ఈ రోజు మా మిల్కీ మహేష్ కూడా ఒక సూపర్ డూపర్ ఎంట్రీని ఇచ్చేసాడు. మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ తీసుకోండి, ఒక 2 minutes వీడియో రికార్డ్ చేయండి, 123telugu.com లో అప్లోడ్ చేయండి, ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేసే ఛాన్స్ కొట్టేయండి. సింపుల్. This is it for today. We will see you tomorrow in Patas Full to Bindas. యాక్చువల్లీ నోయల్ ర్యాపర్ అయ్యాడు. ప్రతి సిచ్యువేషన్ లో ఆ ర్యాపర్ ని బయట తీసుకొస్తున్నాడు అనమాట. పడుకున్నప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పక్కన గర్ల్ ఫ్రెండ్ ఎలా పడుకున్నారులేండి. అబ్బా ఉదయం ఫేస్ మసాజ్ చేసుకోలేదు.